వయసు పెరుగుతున్న కొద్దీ నడుము నొప్పి, ఎముకల నొప్పుల్ని మనం చాలా వరకు సాధారణంగా తీసుకుంటాం, పెద్దగా పట్టించుకోం. కానీ ఎంతకీ తగ్గకుండా వేధించే ఇలాంటి నొప్పుల వెనుక కొన్నిసార్లు మైలోమా అనే నిశ్శబ్ద శత్రువు కూడా దాగి ఉండొచ్చని చెబుతారు డాక్టర్లు. మనలో రోగ నిరోధక శక్తిని పెంచే ప్లాజ్మా కణాలే క్యాన్సర్గా మారే ఒక విలక్షణమైన బ్లడ్ క్యాన్సరే మైలోమా. ఎముకల్ని లోపల పిప్పి చేస్తూ చివరికి కిడ్నీలు సైతం కబళించే ప్రాణాంతక మహమ్మారి మైలోమా గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మైలోమా, మల్టిపుల్ మైలోమా అంటారండి. ఇదివరకు దీన్ని బోన్ క్యాన్సర్ అని అనుకునేవాళ్ళు, బట్ ఇది ఒక రకమైన బ్లడ్ క్యాన్సర్. యూజువల్గా మైలోమా పేషెంట్స్ వచ్చే సిమ్టమ్స్ వచ్చి హీమోగ్లోబిన్ తక్కువ ఉండి రావటం, బాగా ఎక్కువ నడువు నొప్పితో ప్రజెంట్ అవ్వటం, లేదా కిడ్నీ సమస్యలు, యూరిన్ అవుట్పుట్ తగ్గి రావటమో, లేకపోతే కిడ్నీ సమస్యతో ఫస్ట్ కిడ్నీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళటమో, లేదా ఈ బోన్ లీజన్స్ ఉండటం వల్ల బోన్ పెయిన్సో, ఫ్రాక్చరో, లేకపోతే ఇంకా వేరే రకమైన ఒత్తిడి వల్ల ఇవి గెట్టలుగా కూడా ప్రజెంట్ అవ్వచ్చు. వాటిని ప్లాస్మాసైటోమాస్ అంటారు. వాటి వల్ల నొక్కుకోవటం వల్ల ప్రెషర్ సిమ్టమ్స్తో ప్రజెంట్ అవ్వటము, అలా రకరకాల సిమ్టమ్స్తో ప్రజెంట్ అవ్వచ్చు. అదే కాకుండా కాల్షియం అనేది అధికంగా రిలీజ్ అవ్వటం ఈ బోన్ నుంచి జరగటం వల్ల వాళ్ళు కాన్స్టిపేషన్ సిమ్టమ్తోనో, లేకపోతే ఈ స్పృహలో లేకపోవటం అనే సిమ్టమ్స్తో కూడా ప్రజెంట్ అవ్వటం అనేది కామన్గానే చూస్తూ ఉంటాం. మోర్ దాన్ 60% కనుక ప్లాస్మా కణాలు ఉన్నాయి అంటే ఇంకా దాన్ని మైలోమా అని మనం అక్కడే నిర్ధారించగలుగుతాం. మైలోమా బ్లడ్ క్యాన్సర్ కాబట్టి క్యాన్సర్కి కీమోథెరపీయే ఉంటుంది. కానీ ఈ కీమోథెరపీ అనేది హై డోస్ కీమోథెరపీ ఏం కాదండి. వీక్లీ సైకిల్స్ ఉంటాయి. ఇమీడియట్గా మైలోమా అని తెలియగానే రీనల్ ఫెయిల్యూర్తో ప్రజెంట్ అయితే మాత్రం చికిత్స ఇమీడియట్గా స్టార్ట్ చేయడం వల్లే అది రెస్పాండ్ అవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మైలోమాలో మనకి టార్గెటెడ్ థెరపీ కూడా వాడటం అనేది జరుగుతూ ఉంది. దానివల్ల వచ్చే రెస్పాన్సులు కూడా చాలా బాగున్నాయి ఈ రోజుల్లో. మైలోమా క్యూరబుల్ డిసీజ్ కాదు, కంట్రోలబుల్ డిసీజ్. మనం చేసే ట్రాన్స్ప్లాంట్ కూడాను డిసీజ్ వెనక్కి రాకుండా ఉండటం కోసం చేసే ప్రయత్నం మాత్రమే.